డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కర్మ సిద్ధాంతానికి రిలేటెడ్ లా ఆఫ్ పేషెన్స్ అండ్ రివార్డ్ అని చెప్పి ఒక లా ఉంది. ఇన్ డెప్త్ దీని గురించి మీరు తెలుసుకోవాలి. వై? బికాజ్ మీ మేనిఫెస్టేషన్ రిజల్ట్ మీరు పెడుతున్న ఎఫర్ట్స్కి వచ్చే ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయాలి అంటే గనక ఈ యొక్క లా ఏదైతే ఉందో కర్మ సిద్ధాంతానికి రిలేటెడ్ లా ఆఫ్ పేషెన్స్ అండ్ రివార్డ్ అనే లాని 100% మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలి. ముఖ్యంగా మేనిఫెస్టేషన్కి సంబంధించి, విశ్వ దర్శనం, విశ్వ జ్ఞానానికి సంబంధించి అనంత విశ్వశక్తిని ఆవహించుకోవడం కొరకు ఆ కాస్మిక్ ఎనర్జీ మీకు సపోర్ట్ చేయాలి అంటే, మీరు పెడుతున్న ఎఫర్ట్స్కి రిజల్ట్ రావాలి అంటే, మీరు ఏదైతే నిజ జీవితంలో అప్లై చేస్తున్న మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉన్నాయో వాటి ద్వారా అద్భుతమైన రిజల్ట్ పొందాలి అంటే కర్మ సిద్ధాంతానికి సంబంధించి ఈ లా ఆఫ్ రివార్డ్స్, ఎఫర్ట్స్ అండ్ రివార్డ్స్ అన్న ఈ లా మాత్రం మీరు 100% ఫాలో అవ్వాలి. దీన్నే మనం ఇన్ డెప్త్ లా ఆఫ్ పేషెన్స్ అండ్ రివార్డ్ అని కూడా చెప్తాము. అసలు ఏంటి పేషెన్స్? ఎందుకు? మనం చాలా ఆభరణాలు వేసుకుంటాము అందంగా కనిపించడం కొరకు, పీపుల్ యొక్క అటెన్షన్ని అట్రాక్ట్ చేయడం కొరకు, ఓకే, ఆ లగ్జీరియస్ లుక్ కొరకు చాలా ఆభరణాలు మనం ధరిస్తాము. ఏ ఆభరణాలు ధరించినా ధరించకపోయినా సరే ఒక ఆభరణం మాత్రం 100% ధరించాలి. అది కంటికి కనిపించిన ఆభరణం. ఏంటి ఆభరణం అంటే ఓర్పు. కంటికి కనిపించని ఆభరణమే ఓర్పు. వై? బికాజ్ సక్సెస్కి పేషెన్స్ చాలా అవసరం. ఎవరైతే ఓపికని కలిగి ఉంటారో, ఎవరైతే పేషెన్స్ని నిజ జీవితంలో ఆచరణలో పెడతారో అట్లాంటి వాళ్ళకి 100% సక్సెస్తో యూనివర్స్ బ్లెస్ చేస్తుంది. పేషెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు రివార్డ్ అని కూడా చెప్పొచ్చు. మీరు పెడుతున్న ఎఫర్ట్స్కి రివార్డ్స్ తీసుకోవాలి అంటే, మీరు చేస్తున్న ఎఫర్మేషన్స్కి రిజల్ట్ రావాలి అంటే, మీరు చేస్తున్న విజువలైజేషన్స్కి రిజల్ట్ రావాలి అంటే, మీరు నేర్చుకున్న విశ్వజ్ఞానం ఏదైతే ఆచరణలో పెడుతున్నారో దానికి అద్భుతమైన రిజల్ట్ యథావిధిగా ఎఫర్ట్లెస్గా రిజల్ట్ రావాలి అంటే యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్. కంటికి కనిపించిన ఆభరణం అని చెప్పొచ్చు. ఈ ఆభరణాన్ని మనం అందరం ధరించాల్సి ఉంటుంది. ఇట్ లీడ్స్ సక్సెస్. పేషెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు రివార్డ్ అని చెప్తాము. అసలు ఎందుకు పేషెన్స్ కావాలి? ఓపిక ఎందుకు కావాలి? ముఖ్యంగా చెప్తున్నాను, విశ్వ జ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్న వ్యక్తులు, మేనిఫెస్టేషన్ చేస్తున్న వ్యక్తులు, విశ్వ దర్శనం కొరకు పరితపిస్తున్న వ్యక్తులు, హోల్ యూనివర్సల్ కాన్సెప్ట్ని నేర్చుకుంటూ నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్న వ్యక్తులు 110% ధరించాల్సిన ఆభరణమే ఓపిక, పేషెన్స్. చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు అంటే మేనిఫెస్టేషన్కి సంబంధించి ఒక టర్మ్ ఉంది, సెట్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్. సెట్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్. సెట్ ఇట్ అంటే గోల్ పెట్టుకోండి, పెట్టుకున్నాక మర్చిపోండి అని చెప్తున్నాము. ఎందుకు అంటే మన ఫోకస్ రిజల్ట్ మీద ఉండకూడదు. ఆ రిజల్ట్ సంపాదించడం కొరకు కావాల్సిన సాధన, చేయాల్సిన ప్రక్రియ, ఆ యాక్షన్, ఆ కర్మయోగులుగా మనం చేయాల్సిన కర్మ మీద డిపెండ్ అయి ఉంటుంది రిజల్ట్. సో సెట్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్ అంటాం. ఎప్పుడైతే పేషెన్స్ ఉండదో మన ఫోకస్ అంతా రిజల్ట్ మీద ఉంటుంది. వస్తుందా అవ్వదా, అనుకున్న డేట్కే వస్తుందా రాదా, కొంచెం త్వరగా వస్తుందా, లేటుగా వస్తుందా, అనుకున్న రిజల్ట్ వస్తుందా, ఆర్ ఎల్స్ ఇంకేమైనా వస్తుందా అని చెప్పి తెలియకుండా ఒక యాంగ్జైటీకి గురవుతాం. మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్లో లేని టర్మే యాంగ్జైటీ. యాంగ్రీనెస్ కానీ, యాంగ్జైటీ కానీ, హడావుడు పడిపోవడం కానీ, ఎగ్జాగరేషన్కి వెళ్ళిపోవడం కానీ ఇలాంటి ఏవి విశ్వజ్ఞానంలో లేవు. సో మీకు కావాల్సింది ఏంటి? పేషెన్స్. కర్మ సిద్ధాంతంలో ఈ లా ఉంది. కర్మ సిద్ధాంతానికి సంబంధించి కొన్ని లాస్ ఉన్నాయి. అందులో లా ఆఫ్ పేషెన్స్ అండ్ రివార్డ్ అనేది అద్భుతమైన లా. ఎవరైతే పేషెన్స్తో మేనిఫెస్టేషన్ చేస్తారో, ఎవరైతే పేషెన్స్తో విశ్వ జ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడతారో వాళ్ళకి 100% అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఓపిక లేకపోవడానికి ఏంటి ప్రాబ్లము? ఎందుకు గాబరా? 100% మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది యూనివర్స్. మిమ్మల్ని నడిపిస్తున్న శక్తి విశ్వశక్తి. మిమ్మల్ని నడిపిస్తున్న శక్తి దైవశక్తి. మీ శరీరంలో నిగూఢంగా దాగి ఉన్న శక్తి దైవశక్తి మరియు విశ్వశక్తి. మీకు సహకరిస్తుందే విశ్వం. మీ పార్ట్నరే విశ్వం. యూనివర్సే మీ పార్ట్నర్ అయినప్పుడు, మీ లవ్వింగ్ పేరెంట్ యూనివర్స్ అయినప్పుడు, యూనివర్స్కి మీరు ఒక లవ్వింగ్ చైల్డ్ అయినప్పుడు అనుకున్న రిజల్ట్ 100% వస్తుంది. యూ కెన్ క్రియేట్ యువర్ ఫ్యూచర్ విత్ యువర్ ఓన్ హ్యాండ్స్. ద బెస్ట్ వే టు ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ ఇస్ టు క్రియేట్ ఇట్ అంటాం. దట్స్ ట్రూ స్టేట్మెంట్.
మీ బంగారు భవిష్యత్తుని అనంత విశ్వశక్తి సహాయంతో విశ్వం ఇచ్చిన సంకేతాలను అనుసరించి మీరే లిఖించుకోవచ్చు మీ భవిష్యత్తుని. దానికి కావాల్సింది ఓపిక. మిలియన్స్ ఆఫ్ రూపీస్ మేనిఫెస్టేషన్ చేయాలంటే సింగిల్ ట్యాప్లో అవుతుందా? అవుతుంది. బట్ ఎప్పుడు మీ ఎనర్జీస్ యూనివర్సల్ ఎనర్జీస్తో మ్యాచ్ అయినప్పుడు, మీ యొక్క వైబ్రేషన్స్ మ్యాచ్ అయినప్పుడు, అనంత బ్రహ్మాండంతో మీరు అలైన్ అయినప్పుడు, దాన్నే అనుసంధానం అంటాం, మమేకం అంటాం. ప్రకృతితో మీరు మమేకమైన రోజు రిజల్ట్ వస్తుంది. విశ్వంతో అనుసంధానం అయిన రోజు రిజల్ట్ వస్తుంది. బట్ ఈ రోజు అయిపోతుందా? సింగిల్ ట్యాప్లో అవుతుందా? అవ్వదు. ఇన్నాళ్ళు జీవితాన్ని గడిపేశాం నెగిటివ్ మైండ్ సెట్తో, అనారోగ్య సమస్యలతో, ఆవేశాలతో, జలస్ ఫీలింగ్తో గడిపేశాం. నెగిటివ్ మైండ్ సెట్తో గడిపేశాం. ఒక వ్యక్తిలో 99 నెగిటివ్స్ ఉంటే ఒక పాజిటివ్ ఉంటే మన ఫోకస్ 99 నెగిటివ్స్ మీద ఉంటుంది, కానీ ఒక పాజిటివ్ మీద లేదు. కంప్లీట్ నెగిటివిటీతో, దరిద్రంతో, మన గ్రోత్కి ఉపయోగపడిన అంశాలతో మన సబ్కాన్షియస్ మైండ్ మొత్తం ప్రోగ్రామ్ అయిపోయింది. మరి దాన్ని మార్చాలి అంటే కొన్ని సాధనలు అవసరం, కొన్ని ప్రక్రియలు అవసరం. దానికి కొంత టైం లిమిట్ పడుతుంది. సింగిల్ డేలో మిలియనీర్ అవ్వడానికి, ఒక రోజులో కోటీశ్వరుడు అయిపోవడానికి ఇది రజనీకాంత్ మూవీ కాదు, ఇది లైఫ్. మనం అగ్రీ చేయాలి, యాక్సెప్ట్ చేయాలి. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, దాన్ని మనం అగ్రీ చేయాలి. ఒక ఛాలెంజ్ వస్తుందా, దానికి నిలబడాలి. ఎందుకంటే ఛాలెంజ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. అవరోధాలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి, అవి ఆశీర్వాదాలుగా భావించాలి. లాస్ అవుతుంది. మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్నామా? లాస్ అవుతుంది, దాన్ని అంగీకరించాలా. మీరు అనుకున్న రిజల్ట్ విశ్వం ఇస్తూ దానికి మీరు ఎలా స్పందిస్తున్నారని అబ్జర్వ్ చేస్తుంది. ఇచ్చింది మీరు ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తున్న టైంకే తీసేసుకుంటుంది. మీరు ఎలా స్పందిస్తారు అని ఇస్తుంది. దాన్ని మీరు ఎలా రైట్ వేలో నడిపిస్తున్నారనేది అబ్జర్వ్ చేస్తుంది. అండ్ ఓన్లీ మీ గ్రోత్ కొరకే, మీ ఫ్యామిలీ కొరకే, మీ కుటుంబ సభ్యుల కొరకే ఉపయోగిస్తున్నారా విశ్వం యొక్క ఆశీర్వాదాల్ని, లేదా లోక కళ్యాణం కొరకు ఏమైనా ఆలోచిస్తున్నారా అన్నది కూడా యూనివర్స్ ఆలోచిస్తుంటారు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ లా ఆఫ్ పేషెన్స్ అండ్ రివార్డ్ అన్నది మీ నిజ జీవితంలో ఎలా అప్లై అవుతుంది అన్నది మీరు ఐడెంటిఫై చేయాలి. అద్భుతమైన రిజల్ట్ పొందాలి అంటే, విశ్వదర్శనం జరగాలి అంటే మీకు ఉండాల్సిన క్యారెక్టర్, ఎబిలిటీ, పేషెన్స్. మీరు పేషెన్స్గా ఉండి యూనివర్స్ మీద, మీ పైన, దైవశక్తి మీద, విశ్వశక్తి మీద ఒక బిలీఫ్ కలిగి ఉండి ఆ బిలీఫ్తో కార్యాచరణ చేస్తే, కర్మయోగులుగా మీ పని మీరు చేస్తే 100% రిజల్ట్ పొందుతారు. ఇది ఇలానే కర్మ సిద్ధాంతంలో ఇలా లిఖించబడి ఉన్నది. కర్మ సిద్ధాంతంలో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ద లా ఆఫ్ పేషెన్స్ అండ్ రివార్డ్ అన్న లా లిఖించబడి ఉంది. ఒకటే చెప్తున్నాను, చెడు కర్మలను పోగొట్టుకోవడానికి కూడా పేషెన్స్ ఉపయోగపడుతుంది. వెన్ ద రైట్ టైం కేమ్స్, మీ జీవితంలో ఉన్న సిన్స్, చెడు కర్మలన్నింటినీ విశ్వం ఇలా తీసేసుకుంటుంది మీ దగ్గర నుండి. దానికి మీరు రెడీగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెస్సెస్ యూ విత్ ద లావిష్ అబండెన్స్. అండ్ ఫైనల్ అప్డేట్, చాలామంది ప్రోగ్రామ్స్ గురించి అడుగుతున్నారు. సెప్టెంబర్ 21వ తారీఖు నుండి అక్టోబర్ 1 వరకు కంటిన్యూస్గా 11 days మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ అనే మాస్టరీ క్లాస్ 11 days ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. అనంత విశ్వదర్శనం జరగాలి అనుకుంటే, అనంత విశ్వ సంపదని మీ గృహంలోకి ఆహ్వానిద్దాం అనుకుంటే, సిరి సంపదల్ని, భోగభాగ్యాల్ని, అష్టైశ్వర్యాల్ని మీ గృహంలోకి ఆహ్వానిద్దాం అనుకుంటే ప్రోగ్రామ్ మీ కొరకే. ఈ అనంత భూప్రపంచంలో నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాల్ని అన్నిటినీ ఫర్ ద ఫస్ట్ టైం, మళ్ళీ చెప్తున్నాను, ఫర్ ద ఫస్ట్ టైం ఓపెన్ చేయబోతా ఉన్నాం. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివీల్ చేయబోతా ఉన్నాం. కమ్ అండ్ జాయిన్ us. జూమ్ కాల్లో ఉంటుంది. ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెసెస్ యూ ఆల్ విత్ ద లావిష్ అబండెన్స్. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్. సైనింగ్ ఆఫ్.